ఎలక్ట్రిసిటీని కనిపెట్టిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి మరియు బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఎలక్ట్రిసిటీ గురించి మరియు బల్బు గురించి మన వేదాల్లో చెప్పబడింది అని మీకు తెలుసా? సప్తఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి అగస్త్య సంహిత అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ప్రస్తుత కాలంలో ఉన్న ఎన్నో టెక్నాలజీస్ గురించి అగస్త్య మహర్షి వివరించారు. అందులో ఒకటిదే ఎలక్ట్రిసిటీ. ఒక మట్టి కుండలో కాపర్ ప్లేట్, సియుఎస్ఓ4, జింక్ పౌడర్, మెర్క్యూరీ వీటన్నిటి యొక్క కలయిక వల్ల ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వస్తాయని, వాటి నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చని అగస్త్య మహర్షి ఆ పుస్తకంలో వివరించారు. ఇదే మాటని థామస్ అల్వా ఎడిసన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అందులో ఉన్న ఒక సాంస్క్రిట్ సెంటెన్స్ వల్ల నాకు బల్బులు తయారు చేయడానికి ఎంతో బాగా ఉపయోగపడిందని, దానివల్లనే నేను సక్సెస్ అయ్యానని థామస్ అల్వా ఎడిసన్ వివరించారు. ఈ విధంగా అగస్త్య మహర్షి మన టెక్నాలజీస్ గురించి అగస్త్య సంహిత పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.